హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఈ వారం ఫ్యామిలీ వీక్గా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపుగా 6 మంది హౌస్ మేట్స్ యొక్క కుటుంబ సభ్యులు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. వీరందరూ చెప్పిన ఒకే ఒక మాట, గ్రూప్ గేమ్ ఆడొద్దు, ఇండివిజువల్గా ఆడండి, అలాగే ముఖ్యంగా గౌతమ్తో ఎవరూ పెట్టుకోవద్దు. అంటే మిగిలిన కంటెస్టెంట్స్ అందరికీ కూడా గౌతమ్ విన్నర్ రేస్లో ఉన్నాడు అని హింట్ అయితే ఇచ్చారు. ఇక ఇది కాసేపు పక్కన పెడితే ఈరోజు తాజాగా బిగ్ బాస్ హౌస్లోకి గౌతమ్ యొక్క బ్రదర్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. గత సీజన్లో బిగ్ బాస్ హౌస్లోకి గౌతమ్ మదర్ వచ్చి ఎంత యాక్టివ్గా ఉండి అందరినీ పలకరించి వెళ్ళారు అందరికీ తెలిసిందే. దీంతో ఈ సీజన్లో గౌతమ్ బ్రదర్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత అందరితో కాసేపు చాలా కులాశాగా కామెడీగా మాట్లాడి ఆ తర్వాత తన తమ్ముడైనటువంటి గౌతమ్కి సరైన ఇన్పుట్స్ ఇచ్చాడు అని చెప్పవచ్చు. ఒంటరిగా గౌతమ్తో మాట్లాడుతూ, అరే గౌతమ్, నీ గేమ్ సూపర్గా ఉంది, సూపర్ యాక్టివ్గా ఆడుతున్నావు, అదే గేమ్ కంటిన్యూ చేయి, ఎక్కడా తగ్గొద్దు, ఎవరి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, కేవలం నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించు, ఎవరిపైన అయినా కూడా నీకు ఏదనిపిస్తే అది మాట్లాడు, అంతే తప్ప ఎవరి గురించి ఏమనుకుంటారో అని ఆలోచించాల్సిన అవసరం లేదు, ఒక అడుగు వెనక్కి వేయాల్సిన అవసరం కూడా అంతకంటే లేదు. ముఖ్యంగా నిఖిల్ కానీ యష్మి కానీ ఈ ఇద్దరితో అయినా కూడా నువ్వు ఏం తగ్గాల్సిన అవసరం లేదు. నీ పాయింట్స్ పరంగా సూపర్గా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నావు కాబట్టి పాయింట్స్ గురించి కరెక్ట్గా మాట్లాడి నిర్ణయం తీసుకో, అంతే, ఇక తగ్గాల్సిన అవసరమే లేదు, నువ్వు విన్నర్ రేస్లో ఉన్నావు అంటూ డైరెక్ట్గా చెప్పేశాడు. ముఖ్యంగా నిఖిల్తో కొంచెం జాగ్రత్త, ఏమాత్రం తేడా కొట్టినా కూడా మనకి ఇబ్బంది అవుతుంది అంటూ నిఖిల్ టాప్ రేస్లోనే కొనసాగుతున్నాడు అంటూ మరోసారి హింట్ అయితే ఇచ్చాడు. దీంతో నిఖిల్కి ఇక ఈ వారం గేమ్ చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకు అంటే ఇప్పటికే నిఖిల్ వాళ్ళ మదర్ కూడా నువ్వు జీతో పెట్టుకోవద్దు అంటూ డైరెక్ట్గానే హింట్ ఇచ్చేసింది, గౌతమ్తో పెట్టుకోవద్దు అని. అలాగే గౌతమ్ వాళ్ళ బ్రదర్ కూడా నిఖిల్తో కొంచెం జాగ్రత్త అంటూ గౌతమ్కి అయితే హింట్ ఇచ్చేశాడు. మరి వీరిద్దరికీ కూడా ఒకరిని ఒకరు మరి ఎలా ట్యాకిల్ చేసుకొని ఈ 4 వారాల పాటు బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతారో చూడాలి. మరి గౌతమ్ వాళ్ళ బ్రదర్ గౌతమ్కి ఇచ్చిన ఇన్పుట్స్పై అలాగే నిఖిల్ గురించి చెప్పిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.